అబ్రహాము దేవుని నమ్మాడు, కానీ ఇంకొక టైటిల్ అబ్రహాంకి ఇవ్వబడుతుంది. ఏంటంటే అబ్రహాంకి చెప్తున్నటువంటి పేరు దేవుని స్నేహితుడు. ఎవరితో ఎవరైనా సరే ఎక్కువగా టైం గడపడానికి ఇష్టపడతారు. ఇప్పుడు మా డానియల్ ఉన్నాడు, ఉదాహరణకు చెప్తున్నా. ఆయన చిన్నప్పటి ఫ్రెండ్స్ కూడా ఆయన బాగా గుర్తుంటారు. సార్ మా చిన్నప్పటి ఫ్రెండ్స్ వాళ్ళు, మేము కలిసి చదువుకున్నాము, నిక్కర్లు వేసుకునే టైం నుంచి కూడా మేము ఫ్రెండ్స్మే, వాళ్ళతో టైం గడిపితే నాకు ఇష్టము అని చెప్తారు. ఎందుకు ఇష్టము అంటే వాళ్ళతో సమయం గడపడము, సహవాసం చేయడము, కలిసి మాట్లాడుకోవడము, కలిసి అనేకమైనటువంటి విషయాలు షేర్ చేసుకోవడము, దాంట్లో ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, దాంట్లో ఒక ఇష్టం అన్నది అధికంగా ఉంటుంది. ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు టైం తెలియదు, చాలా ఇష్టపడుతున్నారు. కొంతమంది కంప్లైంట్ కూడా ఇస్తుంటారు, ఇంటికి రాకుండా ఎప్పుడు ఫ్రెండ్స్ తోనే తిరుగుతుంటాడు, ఫ్రెండ్స్ తోనే వీళ్ళకి బాగుంటుందని కంప్లైంట్ కూడా ఉంటుంది కొంతమంది. అబ్రాహం కూడా ఉంది కంప్లైంట్. అది ఏంటంటే దేవుడే ఆయన ఫ్రెండ్ అంట. అది కంప్లైంట్ కాదు, కాంప్లిమెంట్. హల్లెలూయా. దేవుని ఫ్రెండ్ అంటారు అంటే దేవుణ్ణి మతానికి పరిమితం చేయలేదు అబ్రహాము. అబ్రాహామిక్ రిలీజియన్స్ అంటూ ఈ రోజు లోకంలో పిలువబడిన దేవునికి అబ్రహామిక్ మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటంటే స్నేహితులు లాంటి సంబంధం. ఇట్ ఈస్ అ ఫెలోషిప్. ఇట్ ఈస్ అ ఫెలోషిప్. మా ఫాదర్ రిటైర్ అయిన తర్వాత సాయంత్రం అయిన వెంటనే సీకెమ్ సెంటర్ కి పరిగెత్తేవాడు. ఏంటబ్బా పోతున్నాడు అనమాట, అక్కడ మా ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళంతా. సీకెమ్ సెంటర్ లో, ఇక్కడే ఈ సీకెమ్ సెంటర్ లో కూర్చునేవాడు. లేకపోతే సీసీ చర్చ్కి వెళ్ళాలి. చర్చ్ లేనప్పుడు చర్చికి ఎందుకు వెళ్తున్నాడు అయినా అంటే మా ఫ్రెండ్స్ వస్తారు అంటే ఫ్రెండ్స్ తో టైం గడపడం ఆయనకు అంత ఇష్టం. టక్కనే వెళ్ళిపోయేవాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, దేవునికి నీతో సమయం గడపడం ఇష్టం. హల్లెలూయా. నువ్వు యథార్థమైన హృదయం కలిగి ఆయనతో సహవాసం చేయడానికి నువ్వు సమయాన్ని కేటాయిస్తే ఆయన వస్తాడు నీ దగ్గరికి. లిటరల్ గా నీలో ఉన్నాడు, ఎప్పుడు లేడని కాదు, కానీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ హిస్ ప్రెజెన్స్ మోర్ క్లోజ్లీ. మతానికి నువ్వు పరిమితం చేస్తే మోకరించాలి, లేయాలి, ముసుగు కప్పుకోవాలి, తీయాలి, బయటికి వెళ్ళిన వెంటనే బాగుండాలి, ఇక్కడ ఉంటే బిగుసుకుపోయి ఉండాలి, బయటకు పోతే స్వేచ్ఛ వచ్చింది, ఇలా కాదు. ఇలా ఉంటారు కొంతమంది. ఈజ్ యువర్ ఫ్రెండ్, ఈజ్ యువర్ కంపెనీ. ఏ విధంగా నువ్వు సంతోషంతో ఇక్కడ దాకా వచ్చావో అంతకంటే అధికమైన సంతోషాన్ని నీకు ఇచ్చి నీతో పాటు ఆయన వస్తాడు. హల్లెలూయా. నీతో పాటు ఆయన ఉంటాడు. అబ్రహాము ఆశీర్వాదం కోసం దేవుని వెంబడించలేదు. అబ్రహాము దేవునితో సహవాసం చేయడం కోసము దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు.